నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. బాన్సువాడ పట్టణ కేంద్రంలో నిన్న పండగ వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు అట్టహాసంగా శ్రీకారం చుట్టారు. ఈ మహత్తర కార్యక్రమంలో రాష్ట్ర ఆక్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి భాగస్వాములయ్యారు. బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులు, అలాగే వైద్యుల భద్రతే మహాసంకల్పంగా ఆసుపత్రిలో నూతన పోలీస్ అవుట్ పోస్ట్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే పోచారం. ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం వైద్య సిబ్బందిలో కొండంత భరోసాను నింపింది. అంతేకాదు దివ్యాంగులకు ఇది నిజంగా ఓ సువర్ణ అవకాశం. సదరం సర్టిఫికెట్ల కోసం కామారెడ్డి జిల్లా కేంద్రానికి వెళ్లి నానా అవస్థలు పడుతున్న ఆర్థోపెటిక్ వికలాంగుల కష్టాలకు శాశ్వత చెక్ పడింది. బాన్స్వాడలోనే శాశ్వత సదరం కేంద్రాన్ని ప్రారంభించి వికలాంగుల పాలిట పెద్ద దిక్కయ్యారు పోచారం. ఇక బాన్స్వాడలో లాండ్ ఆర్డర్ కు మరింత పదును అక్షరాల 44 లక్షల రూపాయలతో సర్వాంగ సుందరంగా నిర్మించిన బాన్సువాడ రూరల్ సిఐ కార్యాలయం మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి ఎమ్మెల్యే ఘనంగా ప్రారంభించారు. బాన్సువాడ రూరల్ సిఐ తిరుపయ్య కి డివిజన్ పోలీస్ అధికారులకు ఈ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఎస్డిఎఫ్ నిధులు 15 లక్షల రూపాయలతో నిర్మించిన కొత్త బాన్సువాడ రజక సంఘం నూతన భవనంకు కూడా నిన్ననే అట్టహాసంగా ప్రారంభమైంది. సంఘ సభ్యులకు ఎమ్మెల్యే తన ప్రగాఢ శుభాకాంక్షలు తెలియజేశారు. మొత్తానికి బాన్సువాడలో జరిగిన ఈ వరుస ప్రారంభోత్సవాలు నియోజకవర్గ ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. పోలీస్, వైద్యం, సంక్షేమం ఇలా అన్ని రంగాల్లో బాన్సువాడ బుల్లెట్ వేగంతో దూసుకెళ్తుంటే చెప్పడానికి నిన్నటి ఘట్టాలే సజీవ సాక్ష్యం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.